వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ వీడియో ఈజ్ అబౌట్ మై డిజైనర్ వే కలెక్షన్. లైక్ నా ఓన్గా నేను కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేయండి. నేను కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్స్ ఇవే అనమాట. నేను ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్ విత్ మై హాఫ్ శారీస్. దిస్ ఈజ్ ద వన్, ఈ వైట్ హాఫ్ శారీ. నేను హాఫ్ శారీస్ అసలు రెడీమేడ్గా తీసుకోవడమే మానేశాను, బికాస్ నాకు అస్సలకి నచ్చట్లేదు. సో శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నప్పటి నుంచి ఐ మీన్ లవ్ విత్ హాఫ్ శారీస్. నాకు అంత నచ్చుతున్నాయి. లైక్ మనకు నచ్చిన కలర్ కాంబినేషన్లో శారీ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది ఒక శారీ అనమాట, బెనారస్ శారీ. ఇది ఒక వైట్ క్రీమ్ కలర్ బెనారస్ శారీ. సో ఈ శారీకి వచ్చిన 5 మీటర్స్ శారీలో 4 మీటర్ అయితే మనం స్కర్ట్ కుట్టించాము. అండ్ 1 మీటర్ వచ్చేసి దిస్ బ్లౌజ్, మీటర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సింపుల్గా పట్టించుకొని నాట్స్ అయితే వేయించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ అనమాట. నేను ఆల్రెడీ ఇది వేసుకొని వీడియోస్ చేశాను, ఎలా ఉండేదో చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ని చూడండి. అది బ్లౌజ్. ఇది వచ్చేసి దీని మీద ఓని అనమాట. దిస్ ఈస్ ద స్కర్ట్. నాకు ఈ శారీ 1500 పడింది. స్టిచ్చింగ్ ఒక 1500, అలాగే ఓనీ వచ్చేసి ఒక 1000 రూపీస్ అయితే పడింది. నేను రమా ఫ్యాబ్రిక్స్లో కొన్నాను. విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నా మ్యాక్సిమం మెటీరియల్ అంతా నేను రమాలోనే సోర్స్ చేసుకుంటాను, ఆర్ జమున జ్యోతి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హాఫ్ శారీ. నేను దీనికోసం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ ఆల్రెడీ మేడ్ ఎ ఫుల్ వీడియో ఆన్ దిస్ అవుట్ఫిట్. చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది నా ఫేవరెట్ హాఫ్ శారీ. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. ఏ శారీ అయినా 5 మీటర్స్ ఉంటుంది కాబట్టి ఆ 4 మీటర్స్తో ఐఎమ్ మేకింగ్ ఎ స్కర్ట్. అండ్ రిమైనింగ్ బ్లౌజ్ పీస్ కాకుండా ఏదైతే శారీలో పళ్ళు ఉంటుందో ఆ పళ్ళుతో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది. బికాస్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ఆ పళ్ళు అయితే సమ్ డిజైన్ ఉంటుంది కాబట్టి హాఫ్ శారీ మీదకి అయితే చాలా బాగుంటుంది. సో ఐ మేడ్ దట్ పళ్ళు ఇంటూ బ్లౌజ్. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఓనీ ఫ్రమ్ జమున జ్యోతి. విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది జమున జ్యోతి. హాఫ్ శారీ ఎంత ఫేవరెటో ఈ ఓనీ కూడా అంతే ఫేవరెట్. నాకు ఇది కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. నాకు ఈ శారీ 2000కి వచ్చింది. స్టిచ్చింగ్కి 1500, అలానే ఓనీకి 1000 రూపీస్. మొత్తం ఇది కూడా 4000 అయింది. కానీ ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం గైస్. గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. హాఫ్ శారీస్ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇది చూడండి. ఇది నేను వైరల్ రీల్ చేశాను, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ని సోర్స్ చేసి స్టిచ్ చేయించిన డ్రెస్ కాదు గైస్. ఉన్న ఫ్యాబ్రిక్ని ఏం చేయాలో అర్థం కాక ఈ క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇందాక చూపించిన హాఫ్ శారీ మీద ఓనీ కోసం నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. బట్ ఇది నెట్టెడ్ క్లాత్. నాకు అప్పుడు అంత ఐడియా లేక నేను పర్చేస్ చేశాను. సూట్ అయింది కానీ అంత బాగాలేదు అనిపించింది. తర్వాత నేను వెళ్ళి ఇంకొకటి పర్చేస్ చేశాను. సో ఇది ఏం చేయాలో అర్థం కాక 2.5 మీటర్స్ ఉంటే 1.5 మీటర్ యూజ్ చేసుకొని 1.5 మీటర్తో ఈ క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి టాప్ అనమాట, విత్ 3/4 హ్యాండ్స్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇలా క్రాప్ టాప్ అయితే సెట్ అయింది. దానికోసం సేమ్ రమాల్లోనే నేను 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని కింద స్కర్ట్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఈ 5 మీటర్ నాకు 250 అండ్ దిస్ 1.5 మీటర్ ఐ థింక్ 400 అయితే అయింది. 650 ప్లస్ స్టిచ్చింగ్ 1400 అయింది. 2050 రూపీస్. సో 2000కి ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. నేను నా అవుట్ఫిట్స్ అన్నీ బొటెక్లోనే స్టిచ్ చేయించుకుంటాను, బికాస్ బొటెక్లో స్టిచ్ చేయించుకుంటేనే మనకు ఆ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇది హాఫ్ శారీ క్రాప్ టాప్ అనమాట. యాక్చువల్గా ఇది క్రాప్ టాప్ బర్త్డేకి పర్చేస్ చేశాను లాంగ్ ఎగో, ఒక 3 years ఎగో. ఇది స్కర్ట్. మనకి ఆ క్రాప్ టాప్ మీద వచ్చిన స్కర్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారనమాట. ఇది రెడీమేడ్ యాక్చువల్గా. సో దానిపైన బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుంటుంది గైస్. ఈ వర్క్ చూడండి, ఈ ఫినిషింగ్ ఇదంతా సూపర్ ఉంటుంది. సో ఇదంతా ఫుల్ మిర్రర్స్. ఏమైందంటే నేను తెలియకుండా సైజు XXL సైజ్ అయితే తీసుకున్నాను. నాది S సైజు, బట్ ఐ టుక్ XXL. సో ఇది ఆల్టరేషన్కి నేను అక్కడ స్టోర్లో చేయించుకోకుండా టైం లేదని ఇంటికైతే వచ్చేసాను. తర్వాత నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అసలు ఎవరికి ఇచ్చినా వాళ్ళు చేయలేమని చెప్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ మిర్రర్ వర్క్.
ఈ మిర్రర్ వర్క్ వల్ల ఎవరు చేయను అని చెప్తున్నారు. ఆ నీడిల్స్ ఏవైతే ఉన్నాయో అవి విరిగిపోతాయంట ఈ మిర్రర్స్ మీద స్టిచ్ చేస్తే. సో ఎవ్వరు కాదు అవ్వదు అన్నారు. బట్ చేసిన వాళ్ళు కొంతమంది చేశారు, దే ట్రైడ్, బట్ సరిగ్గా ప్రాపర్గా ఫిట్ అవ్వలేదన్నమాట వాళ్ళు ట్రై చేసినా కూడా. నేను చాలా ట్రై చేసి అండ్ ఐ గివ్ అప్, నేను వదిలేసాను. సర్లే ఈ డ్రెస్ పక్కన పడేసాను వేసుకోకుండా. అండ్ దెన్ తర్వాత మా ఇంటి దగ్గర నియర్ బై ఉన్న షాప్కి వెళ్ళి ఐ థాట్ ఆఫ్ కటింగ్ బ్యాక్ అండ్ యాడింగ్ దీస్ ఉక్స్లు అయితే యాడ్ చేయించుకున్నాను. సో దట్ ఈజీగా ఫిట్ అవుతుంది అని చెప్పి, ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ ఆల్సో చూడడానికి పర్ఫెక్ట్గా అనిపిస్తుందని ఇలా అయితే చేయించుకున్నాను. అంతకన్నా ముందు ఇది ఎవరు చేయట్లేదు అని చెప్పేసి నేను పక్కన పడేసి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దిస్ కట్, నాకు ఇది చాలా నచ్చింది. సో నాకు ఇది వేస్ట్ చేయాలని లేదు. ఐ వెంట్ టు వన్ టౌన్, అందరికీ తెలిసే ఉంటుంది విజయవాడలో వన్ టౌన్. సో వన్ టౌన్కి వెళ్ళి నేను ఫ్యాబ్రిక్ స్టోర్లో కొంచెం రిలేటెడ్గా, ఎగ్జాక్ట్గా మనకు దొరకదు బికాస్ ఇది రెడీమేడ్ కాబట్టి, నేను కొంచెం రిలేటెడ్గా కొంచెం కలర్ మ్యాచ్ అయ్యేలాగా, వర్క్ మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ అయితే 1 మీటర్ 1.5 మీటర్ తీసుకున్నాను. సో ఈ 1.5 మీటర్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ హాఫ్ శారీగా కన్వర్ట్ చేద్దాము అని 1.5 మీటర్ సేమ్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దెన్ దానిపైనకి ఈ ఓనీ అయితే పర్చేస్ చేశాను ఆ హాఫ్ శారీ మీదకి. సో నేను ఇది రెడీమేడ్గా పర్చేస్ చేసినప్పుడు నాకు ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 3000. ఆ తర్వాత ఇది ఒక 300 అలా అయింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. లాంగ్ బ్యాక్ నేను ఇది పర్చేస్ చేసి స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇది ఒక 600 అలా అయింది. సో మొత్తం ఎంతైందో మీరే క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. సో మనకి హాఫ్ శారీలా కావాలి అంటే హాఫ్ శారీలా యూజ్ చేసుకోవచ్చు, అలానే క్రాప్ టాప్ కావాలంటే క్రాప్ టాప్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వేస్ట్ అవ్వలేదు డ్రెస్. అండ్ లాస్ట్ ఇది కూడా ఒక హాఫ్ శారీ. నేను ఇందాక వైట్ ఇది ఫస్ట్లో ఏదైతే చూపించానో దాని మీదకి దీని మీదకి నేను మ్యాచ్ అయ్యేలాగా ఒకటే ఓనీ అయితే పర్చేస్ చేశాను రమాలో for 1000 రూపీస్ ఐ థింక్. ఇది కూడా ఒక శారీ అనమాట, డార్క్ గ్రీన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో. సో ఇక్కడ ఏంటంటే నేను బ్లూ శారీ చూపించాను కదా, అది ఇది రెండు కూడా బార్డర్స్ చిన్నవి. సో చిన్నవి హాఫ్ శారీ మీదకి అంత సెట్ కావు. సో వి అటాచ్ 2 బార్డర్స్, అంటే శారీకి ఇంకొక వైపు ఉన్న బార్డర్ని కూడా కట్ చేసి ఇక్కడ అటాచ్ చేయించామన్నమాట. డబల్ బార్డర్ మంచిగా లోపల సంథింగ్ ఏదో పెట్టి దే అటాచ్ దిస్ సో దట్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ దానిలాగే పళ్ళుకి ఏదైతే వచ్చిందో దానిని బ్లౌజ్గా కన్వర్ట్ చేసాము. ఐ విల్ షో దిస్ బ్లౌజ్. సో నాకు బ్లౌజ్ హాఫ్ శారీ బ్లౌజెస్ నాకు ఇలానే బాగుంటాయి అనిపిస్తుంది. లైక్ ఇలా బుట్ట చేతులు పెట్టుకొని ఈ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అంట వీటిని ఆంటీ అయితే చెప్పారు స్టిచ్ చేయించుకున్నప్పుడు. సో ఇలా ఈ క్లాత్ ఏదైతే ఓనీ మ్యాచింగ్ కలర్ అనమాట ఇది. ఈ శారీ కూడా నాకు 2000 పడింది, స్టిచ్చింగ్ 1500. ఓన్లీ నేను రెండింటి మీదకి మ్యాచ్ చేశాను. సో ₹3000 ఐ మేడ్ దిస్ హాఫ్ శారీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది చాలా మందికి ఫేవరెట్, నాకు కూడా చాలా ఇష్టం. నేను వేసుకున్నప్పుడు పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఈ డ్రెస్ డీటెయిల్స్ కోసం, స్టిచ్చింగా, రెడీమేడా, డిజైనరా అని చెప్పి చాలా మంది అడిగారు. ఈ డ్రెస్ కూడా అంతే గైస్, ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకుని అయితే డిజైన్ చేసుకోలేదు. ఉన్న ఫ్యాబ్రిక్ నేను చేయాలో అర్థం కాక డిజైన్ చేసుకున్నాము. నేను రీసెంట్గా చూపించిన హాఫ్ శారీ ఏదైతే ఉందో దాని మీదకి ఎలా అయితే బ్లూ దాని మీదకి ఆ బ్లూ నెట్ ఓనీ తీసుకున్నామో దీని మీదకి పింక్ నెట్ ఓనీ తీసుకున్నాము. నాకు మా సిస్టర్కి తెలియక మేము తీసుకున్నాము, ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు అప్పుడు ఏం తీసుకోవాలో. సో అది తర్వాత సెట్ అవ్వలేదు అనిపించి ఇంకొక ఓనీ తీసుకున్నాను. సో ఉన్న మెటీరియల్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక 80 సెంటీమీటర్ సరిపోతుంది నాకైతే, 1 మీటర్ అనుకోండి. ఆ 1 మీటర్ ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్ కోసం కింద ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 15 మీటర్స్ అనుకుంటా, ఎందుకంటే ఫుల్ ఫ్లేర్ కావాలని చెప్పేసి ఒక 15 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి 50 రూపీసే. సో 750 అయితే అయింది, ఇది ఒక 250 రూపీస్, 1000 రూపీస్ అయింది అంతే మెటీరియల్ కోసం. స్టిచ్చింగ్ ఒక 1600 అయితే అయింది. సో మొత్తం కలిపి 2600లో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నేను నా బర్త్డే కోసం డిజైన్ చేసుకున్నాను. ఇది చూడండి అసలు చాలా బాగా స్టిచ్ చేశారు. ఇక్కడ ఇలా ఈ నెక్ పెట్టించుకున్నాను అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం అండ్ ఇట్స్ మై ఫేవరెట్. నన్ను ఈ డ్రెస్ కోసం చాలా మంది అడిగారు. సో ఇది జస్ట్ 2600కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. కింద 15 మీటర్స్ సో దట్ ఎక్కువ ఫ్లేర్ ఉంటుందని చెప్పేసి, అండ్ అలానే కిందిలాగా
ఫ్రిల్స్ పెట్టారు దగ్గరికి, దానివల్ల ఇంకొంచెం నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువైంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్.